హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బూస్టర్ సిరీస్లో ఇది 7వ ఎపిసోడ్. మనలో చాలామంది ఒక పొరపాటు చేస్తారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనకు స్పెండింగ్ పవర్ ఉందని అనుకుంటారు. ఎందుకంటే మన దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు ఉంటుంది. ఈరోజు క్రెడిట్ కార్డ్ సైకాలజీ మన మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనలో చాలామంది పదే పదే ఒకే మిస్టేక్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఉన్నా లేకపోయినా మనకు స్పెండింగ్ పవర్ ఉందని భావిస్తారు. ఎందుకంటే మన దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు ఉంది, అదే క్రెడిట్ కార్డ్. స్వైప్ చేస్తే చాలు, షాపింగ్ పూర్తవుతుంది, ఫోన్ కొనొచ్చు, ట్రిప్కి వెళ్ళొచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ఆ సమయంలో ఒక విషయం మనకు అనిపిస్తుంది, ఇది పెద్ద ఖర్చు కాదు అని. కానీ నిజం ఏమిటంటే క్రెడిట్ కార్డ్ మనకు డబ్బు ఇవ్వదు, మన ఫ్యూచర్ ఇన్కమ్ని ముందుగానే ఖర్చు చేయిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ఒక ఫైనాన్షియల్ టూల్ మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ ట్రాప్ కూడా. ఈరోజు మనం తెలుసుకోబోయేది క్రెడిట్ కార్డ్ సైకాలజీ, ఎందుకు స్వైప్ చేయడం ఈజీగా అనిపిస్తుంది, బ్యాంక్స్ మన బ్రెయిన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడకుండా ఎలా ఉండాలి, కార్డ్ స్వైప్ ఎందుకు అంత ఈజీగా అనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ డిజైన్ చేసినప్పుడు బ్యాంకర్స్ ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. మనుషులు క్యాష్ స్పెండ్ చేస్తే ఎక్కువగా ఆలోచిస్తారు. 500 నోటు ఇవ్వాలి అంటే మన బ్రెయిన్కి పెయిన్ సిగ్నల్ వస్తుంది. దాని సైకాలజీలో పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటారు. కానీ కార్డ్ స్వైప్ చేస్తే ఫిజికల్ మనీ మన చేతుల నుండి వెళ్ళదు, మన బ్రెయిన్కి స్పెండింగ్ పెయిన్ తక్కువగా అనిపిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు మనుషులు 12% నుండి 18% వరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అది డిసిప్లిన్ ప్రాబ్లం కాదు, అది బ్రెయిన్ బిహేవియర్. ట్రాప్ ఎలా మొదలవుతుంది? క్రెడిట్ కార్డ్ ట్రాప్ చాలా సింపుల్గా మొదలవుతుంది. మొదటగా ఎమర్జెన్సీ కోసం తీసుకుందాం అనుకుంటాం, తర్వాత ఈ నెల పే చేస్తాను అనుకుంటాం, మరొకసారి స్వైప్ చేస్తాం, అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది, మినిమం పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడే ట్రాప్ మొదలవుతుంది. మినిమం పేమెంట్ అంటే అప్పు పూర్తిగా తగ్గడం కాదు, అప్పు స్లోగా పెరగడం. క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే 3 పెద్ద నష్టాలు. క్రెడిట్ కార్డ్ ట్రాప్ వల్ల 3 పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదటిది ఇంపల్సివ్ స్పెండింగ్, అంటే హఠాత్తుగా ఖర్చు చేయడం పెరుగుతుంది. స్వైప్ ఈజీ కాబట్టి మన బ్రెయిన్ స్టాప్ చేయదు. రెండోది ఇంట్రెస్ట్ ట్రాప్. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ సాధారణంగా 30% నుంచి 40% వరకు ఉంటుంది. మూడోది ఫైనాన్షియల్ స్ట్రెస్. బిల్ డ్యూ డేట్ దగ్గర పడితే స్ట్రెస్ మొదలవుతుంది, మన ఇన్కమ్ ముందే ఖర్చు అయిపోతుంది. క్యాష్ జనరేషన్కి క్రెడిట్ జనరేషన్కి తేడా చూద్దాం. ముందు జనరేషన్ క్యాష్తోనే జీవించింది, పాకెట్లో ఉన్నదే ఖర్చు, అప్పు చాలా తక్కువ. కానీ ఇప్పుడు యూపీఐ, క్రెడిట్ కార్డ్, బిఎన్పిఎల్, ఇన్స్టెంట్ లోన్ యాప్స్, స్పెండింగ్ చాలా ఈజీ అయింది. అందుకే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇంకా ఇంపార్టెంట్ అయింది. క్రెడిట్ కార్డ్ లైఫ్ స్టైల్ యొక్క భ్రమ ఎలా ఉంటుంది? క్రెడిట్ కార్డ్ వల్ల మన మైండ్లో ఒక భ్రమ నడుస్తుంది, మనకు ఇన్కమ్ ఎక్కువ అనిపిస్తుంది. 50,000 శాలరీ ఉన్న 1,20,000 లైఫ్ స్టైల్లో జీవిస్తాం. ఎందుకంటే కార్డ్ లిమిట్ ఉంది, కానీ లిమిట్ ఇన్కమ్ కాదు, అది అప్పు తెచ్చుకున్న భవిష్యత్తు. క్రెడిట్ కార్డ్ అప్పుకి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి మంత్లీ శాలరీ 40,000, క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 అనుకుందాం. మొదటగా ఫోన్ కొనడం, తర్వాత షాపింగ్, తర్వాత ట్రావెల్. 3 నెలల తర్వాత బిల్ 90,000. పే చేయలేక మినిమం పేమెంట్ చేస్తాడు, ఇంట్రెస్ట్ మొదలవుతుంది. 6 నెలల తర్వాత అప్పు ఇంకా పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ స్మార్ట్ రూల్స్తో ఎలా వాడాలి? క్రెడిట్ కార్డ్ అవాయిడ్ చేయమని కాదు, కానీ కంట్రోల్ ఉండాలి. 3 సింపుల్ రూల్స్. శాలరీ లేకుండా స్వైప్ చేయొద్దు, మినిమం పేమెంట్ ట్రాప్లో పడద్దు, ఫుల్ పేమెంట్ ప్రతి నెల చెల్లించేసేయాలి. క్రెడిట్ కార్డ్ అనేది టూల్ మాత్రమే, అంతేకాని అప్పులో పడేసే ఉచ్చు కాదు.
క్రెడిట్ కార్డ్ మైండ్ సెట్ డిఫరెన్స్. రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్ని టూల్గా వాడతారు. పూర్ మైండ్ సెట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ని ఎక్స్ట్రా మనీగా భావిస్తారు. డిఫరెన్స్ డిసిప్లిన్లో కాదు, అవేర్నెస్లో ఉంది. క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం కాదు, అదుపులేని ఖర్చే సమస్య. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు మీరు ప్రజెంట్లో షాపింగ్ చేస్తున్నారు, కానీ బిల్లు మాత్రం ఫ్యూచర్లో వస్తుంది. మీ ఫ్యూచర్ ఇన్కమ్ని ప్రజెంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి, మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కువగా దేనికోసం వాడతారు? అలాగే ఈ మైండ్ బూస్టర్ సిరీస్లో ఆల్రెడీ మనం 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మీకు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేయడం వల్ల మన ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.